హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ విత్ జాఫర్. ఈ రోజు టాపిక్ వచ్చేసి ఏంటి అని అంటే డిఫరెన్స్ బిట్వీన్ జావా అండ్ పైథాన్. ఈ రెండిట్లో ఏది ఈజీగా నేర్చుకోవచ్చు, ఏది కష్టంగా ఉంటుంది, దీనివల్ల యూజెస్ ఏంటి, జాబ్స్ అనేవి వస్తాయా రావా అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. బేసిక్ పాయింట్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఈ రెండింటికి సంబంధించిన పాయింట్స్ అనేవి నేను నోట్బుక్లో రాస్తా, మీకు ఈజీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసేయండి. ఓకేనా అండి, క్లారిటీ ఉంది కదా? ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాద్దాం అనుకున్నాను, కానీ నాకు బ్యాలెన్స్ కుదరట్లేదు రాయడానికి. సో అందుకే ముందే రాసేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి అన్ని బేసిక్స్ పాయింట్స్ చూస్తేనే అర్థమవుతుంది కదా, బేసిక్స్ లానే ఉన్నాయి మొత్తం. నాకు తెలిసిన పాయింట్సే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎక్కువ కూడా నేను చెప్పను, ఎందుకంటే నాకు తెలియకుండా నేను మీకు ఏం చెప్పను కదా. సో తెలిసినవి అన్నంత వరకే చెప్తాను. ముందు టైప్, సింటాక్స్, స్పీడ్, యూస్, ప్లాట్ఫామ్, కోడ్ రీడబిలిటీ, ఇండస్ట్రీ యూస్. ఓకేనా, జస్ట్ ఇంతవరకే తెలుసుకుందాం. మీకు ఒకవేళ ఇప్పుడు పైథాన్ ఉంటే ఈ పాయింట్స్ అనేవి మీకు ఫేస్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు మీరు పైథాన్ చదువుతున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు పైథాన్ చదివే క్రమంలో ఈ పాయింట్స్ అనేవి మీకు రైజ్ అవుతాయి. యాజ్ వెల్ యాజ్ జావా కూడా అంతే. ఇప్పుడు మాకు ప్రజెంట్ జావా ఉంది, ఈ జావాలో చదివేటప్పుడు ఈ పాయింట్స్ అన్నీ నాకు వచ్చినాయి, రైజ్ అయినాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, పైథాన్ యొక్క జావా యొక్క ఫీచర్స్ తెలుసుకుంటున్నాం ఈ వీడియోలో. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి టైప్. పైథాన్ యొక్క టైప్ ఏంటి? ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. పైథాన్ ఈజ్ ఏ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. జావా వచ్చేసి కంపైల్డ్ లాంగ్వేజ్. జావా యొక్క టైప్ వచ్చేసి కంపైల్డ్ లాంగ్వేజ్. నెక్స్ట్ దీని యొక్క సింటాక్స్ వచ్చేసి ఏంటి? వెరీ సింపుల్. పైథాన్ యొక్క సింటాక్స్ వెరీ సింపుల్. మనం కోడ్ రాయడానికైనా సరే, మనం కోడ్ని అర్థం చేసుకోవడానికైనా సరే పైథాన్ అనేది మనకి చాలా సింపుల్. నెక్స్ట్ సింటాక్స్ ఫర్ జావా మోర్ కాంప్లెక్స్. ఎందుకు అని అంటే దీంట్లో మనం పెరాంథసిస్ అని చెప్పి చాలా యూస్ చేస్తాం, స్పెషల్ టైప్ ఆఫ్ సింబల్స్ అనేవి యూజ్ చేస్తాం కంపేరింగ్ టు ది పైథాన్. ఓకేనా, కొంచెం కాంప్లెక్స్గా ఉండిద్ది. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్. ఇది స్లోయర్, ఎందుకంటే ఇది లైన్ బై లైన్ అనేది ఎగ్జిక్యూట్ జరిగింది, లైన్ బై లైన్ అనేది రీడ్ చేస్తూ ఉండిద్ది పైథాన్ అనేది. జావా అనేది ఫాస్టర్ అయింది. ఓకేనా, నెక్స్ట్ యూజ్ ఏంటి? ఏఐ, మెషిన్ లెర్నింగ్, వెబ్ యాప్స్, డేటా సైన్స్ ఎక్సెట్రా. జావా వచ్చేసి ఏంటి? ఆండ్రాయిడ్ యాప్స్, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్, బ్యాంకింగ్ సిస్టమ్స్, ఇవి అన్నీ డెవలప్ చేయగలం. ఓకేనా, బై యూజింగ్ పైథాన్ ఇవి అన్నీ డెవలప్ చేయగలం, బై యూజింగ్ జావా ఇవి డెవలప్ చేయగలం. ప్లాట్ఫామ్ వచ్చేసి ఏంటి? పైథాన్ యొక్క ప్లాట్ఫామ్ వచ్చేసి ఏంటి? వర్క్స్ ఆన్ ఆల్ ప్లాట్ఫామ్స్ ఈజీలీ. ఇది ఏ ప్లాట్ఫామ్లో అయినా వర్క్ అవుతుంది పైథాన్. ఇప్పుడు జావా, ఇది చాలా మెయిన్ పాయింట్. ఇప్పుడు ప్రజెంట్ మాకు చాలా అంటే చాలా మెయిన్ అని చెప్పారు. రైట్ వన్స్, రన్ ఎనీవేర్. నువ్వు కోడ్ ఒకేసారి రాయి. కోడ్ అనేది ఒకసారి రాస్తాం కదా, అది నువ్వు ఎక్కడైనా రన్ చేయగలవు జావాలో. రన్స్ ఆన్ జేవిఎం. జేవిఎం అంటే జావా వర్చువల్ మెషిన్. ఓకేనా, నెక్స్ట్ కోడ్ రీడబిలిటీ. ఫీల్స్ లైక్ ఇంగ్లీష్, ఈజీ టు రీడ్, రైట్. ఇందాక చెప్పాను కదా, సింటాక్స్ వెరీ సింపుల్. ఏమని చెప్పాను? మనం అర్థం చేసుకోవడానికైనా సరే, మనం రాయడానికైనా సరే ఈజీగా ఉండిద్ది, లైక్ ఇంగ్లీష్లో అన్న బేసిక్ ఉండిద్ది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే స్ట్రక్చర్డ్ బట్ లాంగర్ సింటాక్స్. చెప్పాను కదా, మనకి ఇప్పుడు జావాలో, ఇప్పుడు పైథాన్లో హలో వాల్ అంటే ఒక లైన్ పట్టిద్ది, కానీ జావాలో ఒక లైన్ పట్టదు, దానికి కొంచెం సింటాక్స్ అనేది ఉండిద్ది, కొంచెం లెంత్ ఎక్కువ ఉండిద్ది జావాలో. ఓకేనా, ఇండస్ట్రీ యూస్, స్టార్టప్స్, ఆల్ కంపెనీస్, ఆటోమోషన్ టూల్స్, ఇవి బిగ్ కంపెనీస్, బ్యాంకింగ్ ఎక్సెట్రా. నువ్వు పైథాన్ నేర్చుకోవడం వల్ల స్టార్టప్స్ చేయగలవు, ఏ కంపెనీస్, ఆటోమోషన్ టూల్స్. జాబ్స్ ఉన్నాయా లేవా అని, దానికి ఇది ఇండస్ట్రీ యూజ్ అంటే జాబ్స్ ఉన్నాయా లేవా అని. లార్జ్, ఇక్కడ నీకు జావాలో వచ్చేసి కూడా లార్జ్ కంపెనీస్ ఉంటాయి, చాలానే కంపెనీస్ ఉంటాయి. ఓకేనా, నన్ను అడిగితే బ్రో నువ్వు సజెస్ట్ చేయాలి అంటే రెండిట్లో ఏది సజెస్ట్ చేస్తావు బ్రో అంటే, మీరు ఫ్రెండ్లీగా ఈజీగా నేను ఒక బిగినర్ని బ్రో అని అంటే నేను పైథాన్ సజెస్ట్ చేస్తాను.
బ్రో నాకు కొంచెం బేసిక్స్ తెలుసు, నాకు కొంచెం ఐడియా ఉంది ప్రోగ్రామింగ్ మీద, నేను ఇంకా నా డెవలపింగ్ స్కిల్ అనేది ఇంక్రీజ్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే జావా ప్రిఫర్ చేస్తా. ఓకేనా? మీరు అన్ని కోర్సెస్ కాకుండా ఏదో ఒక కోర్స్ నేర్చుకోండి. అది పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, సి కావచ్చు, C++ కావచ్చు, ఏదైనా సరే, ఏ కోర్స్ అయినా సరే ఒక్క కోర్స్ చూస్ చేసుకొని ఆ కోర్స్లో మీరు మాస్టర్ చేయండి. ఓకేనా? నేను నిన్న వీడియోలో చెప్పాను, మీరు ఒకే కోర్స్ నేర్చుకోండి, ఆ కోర్స్లో మీరు మాస్టర్ చేస్తే దాని మీద నుంచే మీకు ఇది ఇంటర్వ్యూస్ అప్పుడు టాపిక్స్ అనేవి రైజ్ అవుతాయి అని చెప్పేసి. ఓకేనా? మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. మిగతావి కూడా తెలుసుకోండి, జస్ట్ బేసిక్స్ తెలుసుకోండి. నన్ను అడిగితే జస్ట్ బేసిక్సే తెలుసుకోండి అని చెప్తాను. ఓకేనా? ఇది అండి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై.